బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 4:41 బాధ్యతలను స్వీకరించబోతున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లోకి ఛాంబర్లో సీఎంగా బాధ్యతలు చేపడతారు. ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేయబోతున్నారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయబోతున్నారు చంద్రబాబు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టబోతున్నారు. పెన్షన్ 4,000 పెంచుతూ కూడా మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేయబోతున్నారు చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 4:41 బాధ్యతలను స్వీకరించబోతున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లోకి ఛాంబర్లో సీఎంగా బాధ్యతలు చేపడతారు. ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేయబోతున్నారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయబోతున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్ 4,000 పెంచుతూ మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేయబోతున్నారు చంద్రబాబు. రేపు సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రేపు బాధ్యతలను స్వీకరించిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అప్డేట్స్ ఏంటి? ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు కొద్దిసేపట్లోనే తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్తారు. రేపు ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని 11:30-12 గంటల సమయంలో ఉండవల్లి తన నివాసాన్ని చేరుకుంటారు. మధ్యాహ్నం 4:41 ఆంధ్రప్రదేశ్ సచివాలయం బ్లాక్ 1లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. సరిగ్గా 4:41 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి ఒక్కొక్క దాన్ని అమలు చేస్తూ కూడా ప్రభుత్వం ముందుకెళ్లబోతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలకు సంబంధించి కూడా మొదటగా 5 హామీలని చంద్రబాబు అమలు చేయబోతున్నారు. మొదటి బాధ్యత స్వీకరించిన రోజు 5 ఫైళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం పెట్టబోతున్నారు. మొదటి ఫైలు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 26,000 పైగా ఉన్న డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం. 2 ల్యాండ్ టైటిల్ యాక్టు. 3 దానికి సంబంధించి పెన్షన్, గతంలో 3,000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ని తాము అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో 4,000 రూపాయల పెన్షన్ పేస్తూ మూడో సంతకం చేయబోతున్నారు. 4వ దానికి సంబంధించి అన్నా క్యాంటీన్, రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ని గతంలో ప్రారంభించారు. అదే క్యాంటీన్లు తిరిగి ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుడతా ఉంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు 4వ సంతకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టబోతున్నారు. 5వ సంతకానికి సంబంధించి కూడా స్కిల్స్ పర్సన్స్కి సంబంధించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని చోట్ల ఇటీవల జరిగిన పరిణామాలు, చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత అంతకుముందు జరిగిన అభివృద్ధి, వాటికి సంబంధించిన స్కిల్ సెంటర్లో జరిగిన పరిణామాలు, వీటన్నిటికి సంబంధించి తిరిగి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా గ్రామీణ పట్టణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి సంబంధించి కూడా 5వ సంతకాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 5 సంతకాలు రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏపీ సచివాలయంలో మొదటి బ్లాక్లో ఆయన బాధ్యతలు స్వీకరించి ఈ 5 ఫైళ్లపై సంతకాలు పెట్టబోతా ఉన్నారు. సత్తాజ్ అయితే శివ, ఈ ఫస్ట్ డిఎస్సి మీద, ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అయితే అసెంబ్లీ ఏర్పాటైన తర్వాత కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బహిష్కరణకు సంబంధించి చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి కూడా అప్పుడు మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రస్తుతం దాని గురించి కూడా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైనా సరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ఫైల్ పైన అమలు చేయాలని చెప్పి సంతకం చేస్తారు. ఆ తర్వాత అది అమలు అవ్వటానికి ఖచ్చితంగా క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవటం, అసెంబ్లీలో చట్టం అవటం సర్వసాధారణం. అయితే కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవచ్చు, మరికొన్ని అంశాలకు సంబంధించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవచ్చు, మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వాలి. ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి కూడా ఇది గతంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ అసెంబ్లీలో బిల్లు పెట్టి దీనిపై చర్చ పెట్టి బిల్లును ఆమోదం తెలిపింది. సో అదే అసెంబ్లీలో మళ్ళీ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని పెట్టి దీన్ని రద్దు చేస్తూ రేపు చంద్రబాబు సంతకం చేయబోతా ఉన్నారు. త్వరలో జరగబోతున్న, అంటే ఈ నెల 17వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తూ అసెంబ్లీలో 18వ తేదీన బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ బిల్లును ఆమోదించమని, అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ పెట్టిన బిల్లుని ఆమోదించమని అదే రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పంపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.